బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిన్న సౌత్ కొరియా ప్రమాదాన్ని ఇంకా ఎవ్వరూ మర్చిపోలేదు. యావత్ ప్రపంచం నిన్న సౌత్ కొరియా ఘటనను ఇంకా మర్చిపోలేదు. ఆ ఘటనలో 179 మంది మృతి చెందారు. అయితే ఆ ఘటన మరొక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. సౌత్ కొరియాలో మరో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జెజు ఎయిర్ బోయింగ్ 737-800 విమానంలో ల్యాండింగ్ గేర్ సమస్య తలెత్తింది. జెజు ఐలాండ్కు వెళుతూ ఉండగా ల్యాండింగ్ గేర్లో సమస్య తలెత్తింది. టేక్ ఆఫ్ తీసుకున్న కాసేపటికే గేర్ సమస్య రావడంతో తిరిగి సియోల్ ఎయిర్పోర్టులో ల్యాండింగ్ అయింది ఫ్లైట్. నిన్నటి విమాన ప్రమాదంలో 179 మంది మృతి ఘటనను మరొక ముందే మరో ప్రమాదం. ఒకసారి విజువల్లో మీరు చూస్తున్నారు. ఇక్కడ కూడా ల్యాండింగ్ గేర్ ఇష్యూ తలెత్తింది. దీంతో ఒకసారి మీరు చూస్తే కనుక అలా అటు ఇటు కాస్త టిల్ట్ అవుతున్న సందర్భాన్ని మీరు చూడొచ్చు. ఆ తర్వాత మళ్ళీ నేరుగా ఎక్కడి నుంచి అయితే టేక్ ఆఫ్ తీసుకుందో మళ్ళీ అక్కడికి తిరిగి ల్యాండ్ అయిందంటూ కూడా మనకు తెలుస్తోంది. దానికి సంబంధించి విజువల్ మీరు చూస్తున్నారు. నిన్న దక్షిణ కొరియా ఘటన, ఆ ఘటనలో బోయింగ్ విమానానికి సంబంధించి ఆ ఘటన మరొక ముందే మరో ప్రమాదం తలెత్తడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే దక్షిణ కొరియా ముయూన్ ఎయిర్పోర్ట్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం మరొక ముందే మరో ప్రమాదం ప్రస్తుతం దక్షిణ కొరియాను కలవరపరుస్తోంది. దక్షిణ కొరియాలో మరో విమానానికి ప్రమాదం ఇన్ఫాక్ట్ అక్కడ ఒక పెద్ద సమస్య తలెత్తింది. ఒక పెను ప్రమాదానికి దారి తీయాల్సింది, కానీ ఒక్కసారిగా చాకచక్యంగా వ్యవహరించారు బృందం అంతా కూడా. దాంతో అక్కడ ఆ అత్యవసర పరిస్థితిలో ఆ విమానాన్ని సేవ్ చేయగలిగారు. మరీ ముఖ్యంగా సోమవారం ఉదయం సియోల్లోని గింపో ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయింది ఈ విమానం. టేక్ ఆఫ్ అయిన కాసేపటికే ఆ విమానంలో టెక్నికల్ సమస్య తలెత్తింది. మీరు చూస్తున్నారు ఆ విమానంలోనే. ఈ విషయాన్ని పైలట్ గుర్తించడం జరిగింది. దీంతో విమానాన్ని మళ్ళీ గింపో ఎయిర్పోర్ట్లోనే సేఫ్గా ల్యాండ్ చేశాడు. ఈ విమానానికి కూడా ల్యాండింగ్ గేర్ ఇష్యూ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక పైలట్ ముందుగా అలర్ట్ కాకపోయి ఉంటే కనుక మరో ప్రమాదం జరిగి ఉండేదంటూ కూడా చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఫ్లైట్ సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే ఆదివారం థాయిలాండ్ నుంచి వస్తున్న విమానం సౌత్ కొరియాలోని మయూన్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుండగా క్రాష్ అయింది. ఈ విమాన ప్రమాదంలో 181 మంది, ఆ ప్రమాద సమయంలో 181 మంది ఉంటే కనుక 179 మంది ప్రమాద స్థలంలోని మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరో 2 ఆ ప్రమాదంలో ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతోంది. వాళ్ళు ఆ ప్రమాదంలో గాయపడ్డారు, కానీ ప్రాణాపాయం వాళ్ళకి లేదు అనేది ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం. వాళ్ళిద్దరు కూడా ప్రాణాలతో బయటపడ్డారు. అయితే జెజు ఎయిర్లైన్స్కు చెందిన విమానంలో సామాన్యులకు కూడా ప్రయాణించేందుకు అందుబాటులో ధరలు ఉంటాయనే గుర్తింపు ఉన్న సంస్థ ఇది. సో ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ ప్రమాదం జరగడం ఒక్కసారిగా అందరినీ ఆందోళనకు గురిచేసింది. దక్షిణ కొరియాలో మరో ఆందోళనకర ఘటనకి సంబంధించిన విజువల్ మీరు చూస్తున్నారు. టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ల్యాండింగ్ గేర్లు ఇష్యూ తలెత్తినని తెలిసిన తర్వాత ఒక్కసారిగా పైలట్ అప్రమత్తమయ్యాడు. దీంతో ఆ ప్రమాదం నుంచి వెంటనే ఆ ప్రమాదానికి సంబంధించి అలర్ట్ అయ్యాడు. ఆ తర్వాత దాన్ని సేఫ్గా ల్యాండ్ చేసిన విజువల్ మనం చూడొచ్చు. మరీ ముఖ్యంగా జెజు ఎయిర్ ఫ్లైట్ 7C101 ఉదయం సియోల్లోని గింపో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి జెజు ద్వీపానికి స్టార్ట్ అయ్యింది. కానీ కొద్దిసేపటికే గింపోలో తిరిగి ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. కారణం ఏంటంటే గేర్ సమస్య, ల్యాండింగ్ గేర్ ఇష్యూ దీంట్లో తలెత్తింది అనేది పైలట్ గుర్తించడం జరిగింది. ఒక్కసారి ఆ విజువల్ని చూసే ప్రయత్నం చేద్దాం. రిక్వెస్ట్ ఒకసారి విజువల్ని చూపించే ప్రయత్నం చేద్దాం. మీరు గమనిస్తే కనుక ఇదిగో ఒక్కసారి చూడొచ్చు. ఎప్పుడైతే ఆ ఇష్యూ గుర్తించారో మీరు చూస్తే కనుక విమానం అటు ఇటు ఊగిసలాడుతున్న సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ల్యాండింగ్ గేర్ ఇష్యూ ఉందని చెప్పి గుర్తించిన తర్వాత పైలట్ అక్కడ చాకచక్యంగా వ్యవహరించాడు. అయితే దీంట్లో ఎంతమంది ఉన్నారు? ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఎందుకంటే జెజుకి సంబంధించి అందుబాటులో ధరలో ఉంటుందంటూ కూడా అక్కడ చర్చ జరుగుతుంది. ఒకసారి మీరు చూడొచ్చు. ఇదిగో ఫస్ట్ ల్యాండింగ్ గేర్కి సంబంధించి మనం చూడొచ్చు. కానీ ఇక్కడ మీరు చూస్తే కనుక అదిగో ఆ ఇష్యూ అనేది ఇక్కడే ట్రిగ్గర్ అయ్యింది అనేది మనకు అందుతున్న మరి ముఖ్యంగా కొన్ని న్యూస్ అవుట్లెట్స్ నుంచి చూస్తే కనుక అర్థమవుతుంది. ల్యాండింగ్ గేర్ ఇష్యూస్ ఉన్నాయనేది వాళ్ళు ప్రధానంగా గుర్తించారు. పైలట్ అనేది గుర్తించారు ఆ ప్లేన్లో. ఆ తర్వాత సేఫ్గా మరి గింపో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోనే దాన్ని ల్యాండ్ చేసిన పరిస్థితి. ఈ విమానమే కొద్దిసేపటి క్రితం అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత టేక్ ఆఫ్ తీసుకుని బయలుదేరింది. గాల్లో ఉన్న సందర్భంలో ఆ ఇష్యూని గుర్తించిన వెంటనే పైలట్ ఎమర్జెన్సీగా
అక్కడున్న ఏటీసీకి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సంబంధించి సమాచారం అందించాడు. ఆ తర్వాత దాన్ని సేఫ్గా ల్యాండ్ చేసిన పరిస్థితి. ఒకసారి కంపారిజన్ చూసే ప్రయత్నం చేద్దాం. డైరెక్ట్గా విజువల్స్కి వెళ్ళిపోయి ఆ కంపారిజన్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. అదుగు జెజు విమానానికి సంబంధించి ఈ వరుస ప్రమాదాలు ప్రస్తుతం సౌత్ కొరియా వాసుల్ని ఆందోళన కలిగిస్తున్నాయి. వరుస ప్రమాదాలు అక్కడే జరగడం, మరి ముఖ్యంగా జెజు ఎయిర్కి సంబంధించి జెజు ఎయిర్కున్న 41 విమానాల్లో 39 బోయింగ్ 737-800 రకానికి చెందినవి. ఆదివారం ఘోర ప్రమాదం జరిగిన అంశానికి చూసాం. అయితే సోమవారం ల్యాండింగ్ గేర్ సమస్య ఎదుర్కొంది. మరో బోయింగ్ విమానం కావడం ఒక్కసారిగా అక్కడ భయాందోళన వాతావరణం నెలకొంటోంది. అయితే ఇక్కడ జెజు విమానం ఆదివారం ప్రమాదం గురైంది. అది థాయిలాండ్ నుంచి 175 మంది ప్రయాణికులతో దాంతోపాటు 6 సిబ్బంది, మొత్తం 181 మంది, 175 ప్లస్ 6 181 మందితో సియోల్కి చేరుకుంటోంది. 290 కిలోమీటర్ల దూరంలో ఉన్న మయూన్కు బయలుదేరింది. అయితే 5 నిమిషాలను క్షేమంగా వాళ్ళందరూ సేఫ్గా దిగిపోతాం అనుకున్న సమయంలో విమానం రన్వే మీద స్కిడ్ అయింది. అదిగో ఆ రైట్ సైడ్ విజువల్లో మీరు చూస్తున్నారు. రన్వే మీద స్కిడ్ అయింది, జారింది. ఆ తర్వాత దాన్ని ఆ వేగాన్ని కంట్రోల్ చేయడానికి బహుశా అక్కడ పైలట్కి సాధ్యం కాలేదేమో. కారణాలకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ల్యాండింగ్ గేర్ ఇష్యూ వచ్చిందనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న మాట. దాంతోపాటు ఇంకా ఏ కారణాలు అయి ఉంటాయి, అక్కడ వేగాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు అనేది ఇంకొక చర్చ. కానీ ఆ ప్రయత్నం విఫలమైందంటూ ఇంకొక చర్చ జరుగుతోంది. మరో చర్చ ఏంటంటే కనుక దాన్ని ఎప్పుడైతే ల్యాండింగ్ గేర్ అంటే హైడ్రాలిక్ సిస్టమ్ ఉంటుంది కదా, వీల్స్ ఉంటాయి కదా, అవి ఎప్పుడైతే ఓపెన్ కాలేదో దాన్ని వెంటనే గుర్తించిన పైలట్ దాన్ని టేక్ ఆఫ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ల్యాండింగ్ అవుతున్న సందర్భం వెంటనే టేక్ ఆఫ్ చేసే ప్రయత్నం చేశాడు. ఇటువంటి సిచ్యువేషన్లో అంటే మనం సాధారణంగా అంటూ ఉంటాం 2 ఆలోచనలు ఒకసారి జరగడం, అటువంటిది ఏదైనా జరిగిందా? అటువంటి క్రమంలోనే వెళ్ళి ఆ వాల్ని, ఆ ప్రొటెక్షన్ వాల్ని దాన్ని ఢీ కొట్టాడా అంటూ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంటే ఏంటంటే ఇక్కడ బోయింగ్ 737-800 జెట్ విమానం ఇది 15 ఏళ్ల కిందటిది. అదొక అంశం. అయితే కనుక దక్షిణ కొరియాలో ఈ రకానికి చెందినవి దాదాపుగా 100కు పైనే ఉన్నాయట. అంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం వాటి పరిస్థితి ఏంటి అనేది. ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామంటూ అక్కడ ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇవి ఎంతవరకు సేఫ్? ప్రస్తుతం ఇదే సౌత్ కొరియా వాసులని ఆందోళన గురి చేస్తోంది. ఇంకా ఎన్ని రోజులు ఇటువంటి ప్రమాదాలని కళ్ళెదురు చూడాలంటూ కూడా వాళ్ళ ఆందోళన వ్యక్తమవుతోంది. కొద్ది రోజుల క్రితమే అక్కడ ప్రభుత్వం మారింది. ఇప్పటికీ అక్కడ ప్రభుత్వం మారిన తర్వాత క్యాబినెట్ కూడా భేటీ అయింది. ఈ ఘటనకు సంబంధించి 3-4 రోజుల క్రితమే అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ఆ తర్వాత క్యాబినెట్ భేటీ అయిన సిచ్యువేషన్ విజువల్స్లో మీరు చూస్తున్నారు. అక్కడ ఘటనా ప్రదేశానికి వాళ్ళు చేరుకున్నారు, పరిస్థితిని అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారు. వరుస ఘటనలు ప్రస్తుతం జెజు ఎయిర్లైన్స్ని, దాంతోపాటు సౌత్ కొరియాని కూడా ఆందోళన గురి చేస్తోంది. సౌత్ కొరియాని ఆందోళన ఇన్ఫాక్ట్ ఆలోచనలోకి నెట్టేస్తుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చాలా 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 చాలామంది సుదూర తీరాలకు, మరి ముఖ్యంగా ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్ళాలంటే ఆబ్వియస్గా ఏరోప్లేన్స్ని మనం వాడుతూ ఉంటాం, ప్లేన్స్ని మనం వాడుతూ ఉంటాం, విమానాలని మనం ఆశ్రయిస్తాం.